అనేటువంటి విషయంలో క్రైస్తవులుగా మన యొక్క నిరీక్షణ ఏంటంటే ఫైనల్గా నిత్య జీవాన్ని చేరుకోవడం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రైస్తవంలో మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ, దేవుడు ఇచ్చినటువంటి విధులను నెరవేరుస్తూ భూలోకంలో మనం నివసించి మరణానంతరము మన యొక్క నిత్య జీవితాన్ని చేరుకోవడమే ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విధి. దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యత కూడా అదే. అయితే ఈ యొక్క ఆత్మీయ జీవితం అనేది, ఈ స్పిరిచువల్ లైఫ్ అనేది మనము ఎంతగా దాన్ని మనం ఈ లోకంలో మనం నెరవేర్చితే మరి మరణానంతరం కూడా మనకి నిత్య జీవితం అనేది అంత మనకి ధన్యత అనేది ఉంటుందనేది లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే మరణానంతరం అనేది ఉండేటువంటి జీవితం ఏదైతే నిత్య జీవితం ఏదైతే ఉందో దాన్ని చేరుకోవడానికి ఈ క్రైస్తవంలో మనకి అనేకమైనటువంటి విషయాలను ఈ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో పరిస్థితి ఎలా ఉందంటేనండి, ఈ టెక్నాలజీ అనేది పెరగడం వల్ల మన యొక్క బ్రెయిన్కి పని తగ్గింది పూర్తిగానే. ఒకప్పుడు మనకి మా చిన్నతనంలో అనగా 90s 80sలో అసలు ఈ టెక్నాలజీ అసలు అందుబాటులో నేనే లేదు. మరి నాకన్నా పెద్దలు ఉన్నటువంటి మా వీళ్ళందరూ కావాలంటే అయితే అసలు న్యూస్ పేపర్ కూడా అందుబాటులో లేని రోజులు వాళ్ళు. ఒక ఊళ్ళో న్యూస్ పేపర్ కావాలంటే న్యూస్ పేపర్ రావాలంటే చాలా సమయం పెట్టేది. ఈరోజు తెల్లవారు 5 గంటలకు న్యూస్ పేపర్ మంచిగా ఉంటుంది. అందుకని ముందు మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది మన చేతిలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ పెరిగిందో మన బ్రెయిన్కి మనం పని చెప్పడం మానేసాం. దట్ మీన్ ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ల్యాండ్లైన్ నెంబర్లు మినిమం 50 నుంచి 100 వరకు నోట్లో ఉండేవి, కంటస్థం ఉండేవి ల్యాండ్లైన్ నెంబర్లు అందరూ. అదేవిధంగా లెటర్స్ రాసేవాను, లెటర్స్ మీద పిన్ కోడ్ నెంబర్ కూడా ఏ ఊరిలో మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా మంది పెద్దల్ని మన టీచర్స్ వాళ్ళు కూడా పలానా ఊరి పేరు చెప్పగానే పిన్ నెంబర్ చెప్పేవారు, పిన్ కోడ్. అదేవిధంగా బర్త్డేస్ అందరికీ మనకు గుర్తుండేది. ఈరోజు బర్త్డేట్ అవనమండి, లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అవనమండి, కానీ లేదా ఫోన్ నెంబర్ మన ఇంట్లో వాళ్ళ నెంబర్లు మనకు గుర్తుండవు. ఎందుకంటే అది గుర్తుంచుకునే అవసరం లేదు, ప్రతిదీ కూడా మన చేతుల్లో ఉంది. ఎప్పుడైతే అసలు బ్రెయిన్కి మనం ఎంత పని కల్పించలేదో, చిన్న ఒక ఒత్తిడి వస్తే ఆటోమేటిక్గా మనం దాన్ని జయించలేకపోతున్నాం. చిన్న ఒత్తిడి వస్తే ఆటోమేటిక్గా దాన్ని జయించలేక ఆత్మానంద భావనలోకి వెళ్ళి ఆటోమేటిక్గా విద్యార్థి దశలో అవనివ్వండి, లేకపోతే ఈ యొక్క వైవాహిక జీవితంలో అవనివ్వండి, లేదా వృద్ధాప్యం వంటి ఎక్కడ చూసినా సరే ఈ యొక్క ఆత్మానంద పెరిగిపోయి ఈ ఒత్తిడిని జయించలేక ఆటోమేటిక్గా సూసైడ్ చేసుకునేటువంటి విధానం మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క మనకు ఉన్నటువంటి ఈ యొక్క ఎమోషనల్స్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, లేదా మనకి ఎమోషనల్స్ అనేవి ఏంటి అనేది పాతకాలంలో లేదంటే పురాతన కాలంలో అనేక మంది శాస్త్రవేత్తలు మానసికమైనటువంటి ఈ యొక్క శాస్త్రాన్ని, మనోవిశ్లేషణ శాస్త్రాన్ని అధ్యయనం చేసి అనేకమైన ఎమోషన్స్ గురించి వివరించడం జరిగింది. మనందరూ చదువుకున్నాం, బిఎడ్లో మేమందరూ చదువుకుంటాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి సైంటిస్టు మనలో ఉన్నటువంటి ఎమోషనల్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరిలోని ఎన్నెల్లో ఉండేటువంటి ఎమోషన్లో ఉన్నటువంటి వాటిని అదుపులో పెట్టుకోవాలంటే మనిషిలో ఉన్నటువంటి 3 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అది ఇడ్, ఇగో, సూపర్ ఇగో. అంటే ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనే 3 అంశాలు అనేవి మనలో ఉన్నటువంటి ఒక ఎమోషన్ని, మొదటిది ఇడ్ అనేది ఏం చేస్తుందంటే, ఉదాహరణకి కోపం అనే ఎమోషన్ ప్రదర్శించాలి అనుకుంటే ఆ సమయంలో ప్రదర్శించమని చెప్తుంది. ఇగో అనేది ప్రదర్శించవద్దని చెప్తుంది. సూపర్ ఇగో అన్నది ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని, రెండింటి మధ్య ఉన్న భేదాన్ని, రెండింటి మధ్య ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకొని ఏది అయితే కరెక్ట్ అయితే చేయాలో అవునని కానీ కాదని కానీ చేయమని ఆ సమయం చెప్తుంది. మనిషి ప్రవర్తన రీతిపై సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి అతను అనేకమైనటువంటి ప్రయోగాలు చేసి ఈ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఈ థియరీని ప్రవేశపెట్టాడు. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే అంతానే ఒక మనిషి కనిపెట్టినటువంటి ఆ యొక్క మనోవిశ్లేషణ, మానసిక శాస్త్రానికి సంబంధించినటువంటి మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు ఈ గ్రంథంలో ఎప్పుడో లిఖించి చేసి ఉంచాడు. నిత్య జీవితంలోకి వెళ్ళాలంటే భూమి మీద మనం ఏం చేయాలో ఈ యొక్క గ్రంథంలో అయితే ఉంది. అయితే క్రైస్తవులుగా, క్రిస్టియన్స్గా మనము ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు, ఈ జీవితంలో ప్రస్తుతం భూమి మీద ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, ఆల్రెడీ దీని గురించి ఈ ఎమోషనల్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ మనకి ఆత్మీయమైన జీవితానికి కావాల్సినటువంటి ఒక ఫ్రూట్ ఏదైతే ఉందో
ఒక ఫలం ఏదైతే ఉందో దాని గురించి గలతీ పత్రికలో కొరింథీ ఒక పౌలు చెప్తూ ఏమంటే ఆత్మఫలం అనేది ఆత్మఫలము అనే దాని గురించి వివరం జరిగింది. ఈ టాపిక్ గురించి ఆల్రెడీ కంటిన్యూ జరిగిందండి. దీన్నే మనం ఏమంటామంటే సో ఈ ఆత్మీయ జీవితంలో ఈ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఒక ఫలం మాత్రమే. అది ఆ ఫలంలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఉన్నటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము అండ్ ఆశానికము, ఈ 9 కూడా దానిలో ఉన్నటువంటి క్వాలిటీస్. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జీవించి మనకి అవి చూపించి దాని ద్వారా మనం ఆ జీవితాన్ని మనం కొనసాగించాలని ఆయన ఒక మాదిరికరంగా ఉన్నాడు. అందువల్లే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూస్తే ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ఓకే, చూడండి. ఆపండి. ఇక్కడ ఈరోజు నేను మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే మనలో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క భావోద్వేగాలు అంటాం వాటిని. అవే ఈ బైబిలికల్గా మనకి ఆత్మఫలంలో ఉన్నటువంటి గుణాలు. అవి ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ అండి. ఆ లవ్ ఏదైతే జాయ్, పీస్, పేషెన్సీ, కైండ్నెస్ అండ్ గుడ్నెస్, ఫెయిత్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నిటినీ కూడా మనలో ఉన్నటువంటి గుణాలు. అవి కొన్ని మనకి పుట్టుకతో జెంటికల్గా మనకి వస్తే వాటిని మనం లోకంలో చేసుకున్నంత కాలము సొసైటీని చూసుకుంటూ నేర్చుకుంటూ మనలో ఉన్నటువంటి మన చుట్టూ ప్రభావం బట్టి అవి వాటిని విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి లేదా ఆ యొక్క మనకు ఆత్మఫలంలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రైస్తవులుగా క్రీస్తుని అనుసరించి నడుస్తున్న మనము క్రీస్తుని పోలిన వారిని ఉండి సమాజానికి లేదంటే ఇక లోకానికి క్రైస్తవులుగా క్రీస్తు యొక్క జీవితాన్ని మనం బయటకెళ్ళం చేయడానికి మన ద్వారా అవి బయటపడతా ఉంటాయి. అంటే మన క్రైస్తవులు కాబట్టి మనలో ప్రేమ అనేది ఎక్కువ ఉండాలి, లేదంటే సంతోషం అనేది మనలో ఎక్కువ ఉంటుంది, సమాధానం ఎక్కువ ఉంటుంది. ఇవి ఎలా తెలుస్తాయంటే మన జీవన విధానాన్ని ఇతరులు గమనిస్తూ ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళకన్నా వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది లేదా, కానీ మీరు క్రైస్తవులు కదా మీకు సమాధానంగా ఉంటారేంటి, మీరు క్రైస్తవులు కదా మీరు సంతోషంగా ఉంటారు కదా, మీరు క్రైస్తవులు మీలో ప్రేమ ఎక్కువ ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ గురించి ఎక్కువ చెప్పారు కదా, ప్రతిదీ మనల్ని కాంటాక్ట్ చేస్తారు. మనం ఎందుకు ఎన్ని ఫాలో అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జీవించి తను ఆచరించి ఆ యొక్క ఎమోషనల్ ఫీలింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఎప్పుడైతే వాటిని ప్రదర్శించాలో అప్పుడే ప్రదర్శించి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి వాటిని అనుసరించాలని చెప్పేసి మనం చెప్తున్నారు. ఈరోజు నేను మాట్లాడుకోతున్నటువంటి టాపిక్ ఆత్మఫలంలో ఉన్నటువంటి గుణాల్లో సాత్వికం అనేటువంటి అంశం తీసుకున్నానండి. జెంటిల్నెస్. చాలా బైబిల్స్లో మనకి కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్ చూస్తే మీక్నెస్ అని ఉంటుందండి. మీక్నెస్ ఇది ఈ యొక్క సాత్వికం అనే అంశాన్ని నేను ఎందుకు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆత్మఫలంలో ఉన్నటువంటి చాలా వాటిల్లో మనకి పేషెన్సీ ఒకటి, జెంటిల్నెస్ ఒకటి అండ్ సెల్ఫ్ కంట్రోల్, ఈ 3 కూడా చాలా మనం ఇబ్బంది గురి చేస్తూ ఉంటాయండి. ఎప్పటికప్పుడు చాలా సందర్భాల్లో మనం మన గుణాన్ని బయట త్వరగా ఎగ్జిబిట్ చేసి ఇవే. కాబట్టి ఈ యొక్క సాత్వికాన్ని మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి అంటే ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో చెప్పిన ప్రకారం నేను సాత్వికుని దీన మనసుని కలవాను కనుక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఆయన పక్కగా చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారు నా యొద్దకు వచ్చి నేర్చుకోమన్నారు. ఏం నేర్చుకోమన్నారంటే ఆయనలాగా స్వస్థం చేయమనం, ఆయనలాగా లేదంటే చనిపోయిన లేకపోవడం అటువంటి విషయాల నుంచి చెప్పలేదు నేర్చుకోమని. దీన మనస్సుని ఏ విధంగా నేను కలిగి ఉన్నానో, లేదంటే ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నానో, ఎటువంటి ఆ యొక్క నేను సాత్వగుణాన్ని కలిగి ఉన్నానో ఈ యొక్క ఫలం యొక్క గుణాలను నేర్చుకోమని చెప్పి మనకు చెప్పారు. మానవులుగా మనకు సాధ్యమే. మనం బై ప్రాక్టీస్ వీటిని ఏ విధంగా సాధించగలమంటే వాటిని అభ్యాసం చేస్తూ మనం వాటిని ఈ లోకంలో వాటిని ఎమోషన్స్ అన్నింటినీ మనం కంట్రోల్ చేసుకుంటూ కావాల్సిన చోట మనం ప్రదర్శించాం. చాలామంది అన్ని కొన్ని కొటేషన్స్ చూస్తే వీక్నెస్ ఈజ్ వీక్నెస్ అనే ఉంది. కాదండి, అంటే సాత్వికం అనే గుణం. సాత్వికం అంటే ఆ ఒక్క మాట గురించి ఒక రెఫరెన్స్ తీస్తే పర్యాయ పదాలు లేదా సినానిమ్స్ చూస్తే చాలా వచ్చాయి. దీన మనసు, వినయం, తగ్గింపు, ఓర్పు లేదా సౌమ్యత, మృదువత్వం,
సహనం, లోబట్ ఎన్నిటికి సంబంధించినటువంటి ఆ యొక్క పర్యాయపదమే సాత్వికంలో ఉన్నటువంటి ఎన్ని కూడా పర్యాయపదాలు. ఈ పర్యాయపదాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దీనమనసన్న, వినయమన్న, ఇవన్నీ దీంట్లోకి వచ్చేయండి. అయితే సౌమ్యత లేదా ఈ యొక్క సాత్వికత అనేది ఏంటంటే చాలా ప్రతి విషయంలో మనం ఎదుటివారు మనం తిడుతున్న సందర్భంలో కానీ, ఎదుటివారు మనం రెచ్చగొడుతున్న సందర్భంలో కానీ, లేదంటే ఎదుటిగా ఉన్న మనిషి మనల్ని అవహేళన చేస్తున్న సమయంలో అంతే ఆవేశంగా మనం ఎదుటివారికి సమాధానం చెప్పకపోవడము, అంతే ఆవేశంగా వారితో వాగ్వివాదం చేయకపోవడమే సాత్వికం. ఈ సాత్వికం అనే లక్షణం మనలో ఏ విధంగా అలవర్చుకోవడం అంటే, సాత్వికం అనేటువంటి పదం లేదా దీన్ని ఇంగ్లీష్లో చెప్పిన మీక్ అనేటువంటి వర్డ్ వాడతారు. దీన్ని ఇంకా కొంచెం లోతుగా అభ్యాసం చేస్తే ఈ మీక్ అనే వర్డ్కి గ్రీస్లో గ్రీక్ లాంగ్వేజ్లో ఏముందంటే ప్రాస్ అంటే సాధు చేయబడిన. సాధు చేయడం అంటే మనలో ఉన్నటువంటి మన లక్షణాన్ని కంట్రోల్ చేయబడిన సాధు చేయడం అంటే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మన రాజులు యుద్ధాల్లో ఉపయోగించే గుర్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మామూలుగా ఈ యొక్క వైల్డ్ అటవీ ప్రాంతాల్లో పెరిగే గుర్రాలను తీసుకొచ్చి వాటిని బాగా ట్రైన్ చేసి వాటిని మచ్చిక చేసుకొని వాటిని సాధు చేసి తదనంతరం ఆ యొక్క యుద్ధాల్లో వాడడం జరుగుతూ ఉంటుంది. దట్ మీన్ ఆ గుర్రానికి ముందున్న పవరే ఉంటుంది, ముందున్న బలమే ఉంటుంది, అంతే వేగంగా పరిగెట్టగలరు. కానీ అక్కడ ఆ ట్రైన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన విధానం ప్రకారం ఆ టైంకి అది ఏం చేస్తుందంటే పద అంటే వెళ్తుంది, పరిగెట్టంటే పరిగెడుతుంది, లేదంటే స్పీడ్గా వెళ్ళమంటే వెళ్తుంది. అంటే సాత్వికంతో ఉన్నంత మాత్రాన దానిలో బలం లేకపోవడం అనేది కాదు. సాత్వికము అని అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్, అవర్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. మనలో ఉన్నటువంటి బలాన్ని కంట్రోల్ చేసుకొని ఉంచుకోవడమే సాత్వికం. సరైన సమయంలో సమాధానం చెప్పడమే సాత్వికం. సరైన సమయంలో ఆ బలాన్ని వినియోగించుకోవడమే సాత్వికం. ప్రతి సందర్భంలో కానీ, ప్రతి విషయంలో కానీ ఎదుటి వ్యక్తితో సమానంగా వాక్యం చేయడం కానీ, లేదా ఎదుటి వ్యక్తి చెప్పి మనం అవహేళన చేస్తున్నా రెచ్చగొడుతుంటే అదే కోరితో సమాధానం చెప్పడం సాత్వికం కాదు. యేసుక్రీస్తు వారిలో ఈ సాత్వికం మనం గమనించినప్పుడు ఆయన కోపం లేదండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కోపడ్డారండి? 2-3 సందర్భంలో కోపడ్డారు. ఒకటి ఆయన ఆలయంలో వ్యాపారం చేసిన సందర్భంలో ఒకసారి, అదే ఈ శిష్యులు చంటి పిల్లల్ని తన దగ్గర రానికొచ్చిన సందర్భాల్లో కోపడ్డారు. బైబిల్ కూడా చెప్తుంది కోపం పడుడు కానీ పాపం చేయడు అని చెప్తుంది. అయితే ఈ యొక్క సాత్వికంగా మనం కంట్రోల్గా ఉండాలి అంటే, సాత్వికం మనం అలవాటు చేసుకోవాలంటే, ఈ యొక్క సౌమ్యత అనేది మనలో ఉండాలంటే ఏమేమి పనులు చేయాలి అనేది 2 మాటలు చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 19వ వచనం చూస్తే, సాత్వికంగా ఉండాలంటే మనం వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ యొక్క మీక్నెస్ అనేటువంటి ఎమోషన్ మన చేతిలో ఉండాలి అంటే ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, అక్కడ ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడుగాను, మాట్లాడుతూ నిదానించేవాడుగాను, కోపగించుటకు నిదానించేవాడే ఉండాలి. సో మనందరం కూడా ఏ విషయంలో కంట్రోల్గా ఉండాలంటే మాట్లాడే విధానం అనేది, మాట్లాడేటప్పుడు చాలా నిదానంగా మాట్లాడేవాడిగా ఉండాలి. కోపపడే టైంలో కూడా చాలా నిదానంగా ఉండాలి. యేసుక్రీస్తు వారు మొత్తం అతని యొక్క పరిచర్య మొత్తం చూస్తే కోపాన్ని 2-3 సందర్భాలను చూస్తాం. మిగతా అన్ని సందర్భాల్లో ఆ యొక్క సుగుణాన్ని చూస్తాం, ఆ ఫలంలో ఉన్నటువంటి ఆ లక్షణాలే చూస్తాం. కోపపడ్డు కానీ పాపం చేయబడి సరైన సమయంలో కోపం మనం పడాలి. ఎడదంటాడండి యోగ భక్తుడు ఏమంటే, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడుగాను, మాట్లాడుటకు నిదానించేవాడుగాను, కోపగించుకు నిదానించేవాడే ఉండాలి. మన కోపం విషయంలోని, మన మాట విషయంలోని మాట్లాడుతున్నప్పుడు ప్రతిదీ కూడా మనం జాగ్రత్తగా మనం ఉండాలి. సామెతలు 25వ అధ్యాయం 15వ వచనం కూడా చూస్తే ఇక మాట గురించి, సామెతలు 25వ అధ్యాయం 15వ వచనం మరొకటి కూడా తీయండి. సామెతలు 15వ అధ్యాయం 4వ వచనం కూడా తీయండి. మరొకటి చదవండి.
చూడండి అక్కడ మన యొక్క నాలుక అంటే ఎంత సాత్వికంగా ఉంటే దాని యొక్క రిజల్ట్ అక్కడ మన బోన్ కూడా మన ఎముకలు కూడా నిలబెట్టచ్చు మాటతోటే. ఒక మాటతోటే మన 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 శరీరంలో చాలా బలమైనటువంటి గట్టితనమైనటువంటి ఎముకలు అనేవి ఎంత గట్టిగా అంత తెలుసు. మన యొక్క సాత్వికమైన నాలుక ఒకే ఒక మాట, ఆ మాట అనేది మనం ఎంత సౌమ్యంగా మాట్లాడామో, లేదంటే ఎంత వినమ్రంగా మాట్లాడాము, ఎంత తగ్గింపుగా మాట్లాడాము. మన యొక్క నాలుక అంత పవర్ఫుల్ కాబట్టి అంత సాత్వికంగా మన నాలుక ఉండాలి. అటువంటి అందులోనే ఏమవుతుందంటే మన మాట అనేది చాలా జాగ్రత్తగా ఉంటుంది. అదే 15:4 సాత్వికమైన నాలుక జీవవృక్షం. చాలండి. మన ప్రవర్తనలో మొట్టమొదట మనల్ని డ్యామేజ్ చేసేది మన మాటే. మన ప్రవర్తనలో మన హైట్లో ఉంచేది కూడా మన మాటే. ఎదుటి వ్యక్తితో మన మాటలు ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని బట్టే మనల్ని ఇతరులు అంచనా వేసేది. మనం గొప్ప అని చెప్పడం కాదు, ఇతరులు మనం గొప్పగా చెప్పాలంటే మన వారితో ఎటువంటి విధంగా మనం నడుచుకుంటున్నాం, వారిని ఏ విధంగా మనం గ్రీట్ చేస్తున్నాం, వారిని మనం ఏ విధంగా వారితో ఏ విధంగా మాట్లాడుతున్నాం, మనం ప్రేమగా మాట్లాడుతున్నామా, కోపంగా మాట్లాడుతున్నామా, మనసులో ఏదో కూడా మాట్లాడుతున్నామా, ప్రతిదీ కూడా అది మనలో ఉన్నటువంటి ఆ యొక్క సాత్వికతలో కూడా మాట్లాడితే అది ఎటువంటిదంట, మన ఎముకలు కూడా నలగొట్టేటువంటి పవర్ ఉన్నటువంటి ఆ యొక్క ఎమోషన్ సాత్వికం. అదేవిధంగా ఇక్కడ మనం ఇన్కేస్ మనం సాత్వికత కానీ మనం అలవాటు చేసుకుంటే ఎలా అలవాటు చేసుకోవాలి? ఇప్పుడు మనం చూసింది ఏంటంటే దేన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మ్యాక్సిమం మనం మీక్నెస్ అనేది మనలో ఉంటుంది. ఆ మీక్ అనేది మనలో రావాలంటే మనకు మాట తీరు అనేది మృదువుతో కలిగి ఉండాలి. అదేవిధంగా కోపాన్ని మనం కంట్రోల్లో చేసుకోవాలి. సో ఇవన్నీ ఎలా వస్తాయంటే ఇదంతా కూడా బై ప్రాక్టీస్. అదేవిధంగా మన యొక్క వాక్యం అనేది మనల్ని సరైన త్రోవలో మనం నడిపిస్తుంది. చూద్దాం యాకోబు రాసిన పత్రికలోనే ఒకసారి 1:21 వచనం కూడా చూడండి. 19 తర్వాత 21. అందుచేత చదవండి. చాలండి. ఇక్కడ ఈ సాత్వికం అనేది మనలో అలవాడాలంటే మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి సుగుణాలైనటువంటి ఆ యొక్క ఫలంలో ఉన్న గుణాలను మనం ఫాలో అవుతున్నప్పుడు ఈ సాత్వికాన్ని మనం అలవాటు చేసుకోవాలంటే ముందుగా మనం మాట నిలకడగా ఉండాలి. మన మాట చాలా మృదువంతంగా ఉండాలి. కోపం అనేది సరైన సమయంలో మాత్రమే ప్రదర్శించాలి. అదేవిధంగా దీని అభ్యాసం అంటే దీన్ని ఎలాగొస్తుందంటే మన యొక్క బైబిల్ చెప్తుంది, ఈ వాక్యం, ఈ జీవవాక్యం ఏదైతుందో దీన్ని అనుదినం ధ్యానించడం వల్ల ఈ యొక్క వాక్యం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ గుణాల్లో ఆ యొక్క సాత్వికతను అలవాటు చేసుకోవచ్చు. అందుచేత సమస్తమైన కల్మషమును వెలగలుగుతున్న దుష్టత్వమును మాని మనం ఏం చేయాలంటే లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించాలి. ఇందులో మనం ప్రతిదినం కూడా వాక్యాన్ని చదువుతూ వాక్యంలో సత్యాలు గ్రహిస్తూ ఒకవేళ ఆ వాక్యంలో సత్యం మనం గ్రహించలేకపోతే ప్రార్థన ద్వారా ప్రభువుని అడిగితే ఆ చదివినటువంటి ఆ యొక్క వాక్యం యొక్క మర్మాన్ని మన దేవుడు ఖచ్చితంగా బయలుపరుస్తాడు. మనం చదువుతాము, అర్థం కాని పక్షంలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నాకు జవాబు అనేది దొరుకుతుంది. సాధారణంగా మనం చదివిన తర్వాత కూడా మనకి ఆ టాపిక్ అర్థం కాదు. మన దైవజనులు ఉన్నారు, లేదంటే తల్లిలు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు అడిగి మనం ఆ యొక్క వాక్యంలో మర్మాన్ని మనం గ్రహించగలిగి దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఉన్న లోకంలో మన యొక్క క్రైస్తవుల మీద అనేక మంది అబంధాలు వేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ సుగుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఫలంలో లక్షణాలు ఏది ఉన్నాయో వాటిని వారు పూర్తిగా వారు లేకుండా ఉన్నారండి. సగం కలిగి ఉన్నారు. ఈ వాక్యం కూడా పూర్తిగా అర్థం చేసుకోకుండా ఒక వాక్యం తీసుకోవడం, దాని ముందుది కానీ దాని తర్వాత కానీ చదవకపోవడం, ఆ మొక్కను పట్టుకొని మనల్ని ప్రశ్నించడం, ఇలా ఉంది, ఇది కరెక్టా, మీ బైబిల్లో ఎలా ఉంది, ఇది తప్పు, అసలు ఎందుకు ఉంది, దాని ఉండడానికి అలా సందర్భం ఏంటి, ఆ దేవుడు అలా ఎందుకు రాయించాడు, ఆ సందర్భం ఏంటి అని పూర్తిగా చదవడం. ఇంకా వాళ్ళకి కావాల్సిన ఏంటంటే నెగిటివ్ షేడ్ కావాలి. కాబట్టి ఒక లైన్ మొత్తం చదవవలసిన మధ్యలో పదం తీసుకుంటే మనకు నెగిటివ్ షేడ్ వస్తుంది. దాన్ని పట్టుకొని ఏం చేస్తున్నారు ఈరోజు, వాక్యాన్ని పూర్తిగా చదవకుండా, వాక్యాన్ని పూర్తిగా పరిశీలించకుండా ఒక లైన్ తీసుకొని ఆ లైన్ పట్టుకొని మనల్ని ఈరోజు బ్లేమ్ చేసేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం పూర్తిగా అర్థం చేసుకున్నామో ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఆ
ఆ యొక్క సాత్విక లక్షణంతో మనం నిండి ఉంటాము. అటువంటి సందర్భంలో ఎదుటివారు అడిగేటువంటి ప్రశ్నలకి మనం ఇంతే సౌమ్యంతో, ఇంతే విధేయతతో, ఇంతే తగ్గింతో మనం సమాధానం చెప్పి వారిని వారి యొక్క వారు చేస్తున్నటువంటి ఆ యొక్క కాండాన్ని మనం ఖండించగలుగుతూ ఉంటాం. ఇప్పుడు సాత్వికత అంటే తెలుసుకున్నాము. సాత్వికత మనం అలవర్చుకోవాలంటే మనం మన మాట తీరుని, అదేవిధంగా మన కోపాన్ని తగ్గించుకోవాలని అనుకున్నాము. అదేవిధంగా నేర్చుకోవాలంటే లేఖనాల ద్వారా మనం నేర్చుకోవాలని తెలుసుకున్నాము. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఒక ముగ్గురిని సాత్వికుల్ని మనం చూసి దీన్ని ముందుకు కొనసాగిద్దాం. అందరికీ తెలుసు, బైబిల్లో ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క సృష్టిని సృష్టించిన యెహోవా దేవుడే తన నోటితో చెప్పినటువంటి వ్యక్తి ఎవరండి? సాత్వికుడు ఎవరండి? మోజెస్. మోజెస్ గురించి స్వయాన యెహోవా దేవుడే ఏం చెప్పాడండి? సాత్వికుడు నా ఇంటి అంతలో నమ్మకొస్తాడు, నా ఇంటి అంతలో నమ్మకొస్తాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చేద్దాం ఒకసారి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఈ 12వ అధ్యాయంలో చెప్తాను, ఏ వాటిని చదువుతామో. ఇక్కడ మనం మోజెస్ గురించి మనం నేర్చుకునేటప్పుడు మోషే ఓకే అండి, 12వ అధ్యాయము 3వ వాక్యం. చాలండి. స్వయాన ఈ బైబిల్లో మొట్టమొదటిసారిగా సాత్వికుడు అనేటువంటి విషయాన్ని, సాత్వికుడు అని చెప్పినటువంటి దేవుడే చెప్పిన వ్యక్తి మోజెస్. అసలు మోషే ఎందుకు సాత్వికుడు అయ్యాడు అనేది చూస్తే ముందు మోజెస్ హంతకుడండి. మనం ఆ 12వ 1వ అధ్యాయం చూస్తే సంఖ్యాకాండంలోనే నిర్గమాకాండంలోనే ఉంటుంది, అంటే చదవద్దు. 2వ అధ్యాయంలో అతను ఒక ఐగుప్తుని చంపడం జరుగుతుందండి. మోజెస్ ఐగుప్తుని చంపి అక్కడ ఇసుకలో కప్పడం జరుగుతుంది. దానికి ముందున్నటువంటి ఎందుకు చంపాడు ఏంటనేది తర్వాత చూద్దాం. అది ఇప్పుడు అప్రస్తుతం ప్రస్తుతం బట్టి అది ఒక హంతకుడు. అదేవిధంగా అతడు ఇతను చంపిన తర్వాత అరణ్యంలో పారిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ఇతను 40 సంవత్సరాల పాటు అరణ్యంలో పశువులు కాపాడిగా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇతని కోపం లేదంటే కోపం ఉంది. ఎందుకు ఒక సందర్భంలో దేవుడు సినాయి పర్వతం ఇచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞ ఫలకాలను తీసుకొచ్చి నేల మీద పగలగొడేస్తాడు. అంత కోపిస్తుంది. కానీ దేవుడు మరి స్వయాన సాత్వికుడు అని ఎందుకు చెప్పగలిగాడు? ఇతడు ఆ 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నంత కాలము, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని కానాన్ని నడిపిస్తున్నంత కాలము ఎన్నో మాటలు ఇశ్రాయేలు ప్రజలు ఆయన అనడం జరిగింది. అనేక సార్లు ఈయన దూషించడం జరిగింది. అనేక సార్లు దేవుని కూడా దూషించారు. ఆహారం లేకుండా మనం చంపిస్తున్నామని అసలు అక్కడ తీసుకెళ్ళగా ఎన్నోసార్లు అన్నప్పుడు ఆ మాటలకి స్వయాన యెహోవా దేవుడికి కోపం వచ్చి చాలా సందర్భాల్లో మోషేకి చెప్పడం జరిగింది. ఈ ప్రజలు నేను నాశనం చేసేస్తాను అంటే వద్దు ప్రభు అంటాడు. లేదు మెడవంచిన జనాంగం, అసలు మాటలు జనాంగం, నేను నాశనం చేస్తాను, నీ నుండే కొత్త జనాంగాన్ని కూడా మొదలు పెడతాను అన్ని ఆఫర్స్ వచ్చినా సరే ఆయన మోజెస్ ఎప్పుడు కూడా ఇంకో రకంగా చెప్పలేదు. ప్రభు అయితే చంపేసి కొత్త నా నుంచి స్టార్ట్ చేద్దామని ఏ రోజు అన్నాడు. సాత్వికతో ఒకటే అంటాడు, ఒకవేళ వీరందరినీ శిక్షించారంటే అది నాతోనే ప్రారంభించాను అర్థం జరుగుతుంది. అంత సాత్వికత అనేది నేర్చుకుంటాడు. ఆ 40 సంవత్సరాల అరణ్య కాలంలో దేవునితో మాట్లాడుతూ, దేవునితో జీవిస్తూ అటువంటి వ్యక్తిని వాళ్ళ యొక్క బ్రదర్ సిస్టర్ అయినటువంటి ఈ యొక్క 12వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే 1వ అధ్యాయంలో మోషే కూషు దేశ స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేది కనుక అతని పెళ్లి చేసుకున్న స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతని విరోధంగా మాట్లాడారు. వీళ్ళందరినీ ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ కూడా కానాన్ని నడిపించేటువంటి పెద్ద ప్రవక్తగా ఉండి ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరు కూడా మరి వారిలో మరి సాతాను ప్రవేశించిందో మరి మనకు ఒక విషయం అక్కడ ప్రస్తావించబడలేదు. కానీ స్వయాన వాళ్ళ అన్నయ్య అహరోను, అదేవిధంగా వాళ్ళ సిస్టర్ అయినటువంటి మిరియాము కూడా ఏం చేస్తారంటే నువ్వేంటి అని చెప్పేసి వాళ్ళని అహరోను విరోధంగా మాట్లాడితే వెంటనే అక్కడ యెహోవా ప్రభు ఏం చెప్తున్నాడంటే, యెహోవా దేవుడు చూడండి సంఖ్యాకాండంలోనే చదవండి.
నా సేవకుడికి జరిగింది ఏంటంటే అలాగా ఒకసారి మిరియాము ఆహారాన్ని కూడా మోజెస్ని అనేక విధాలుగా అక్కడ మాట్లాడి విరోధంగా మాట్లాడినా సరే సాత్వికుడు అని అక్కడ యెహోవా దగ్గర ఏం చెప్తాడంటే యెహోవా మాట విని నేను భూమి మీద ఉన్న వారందరిలో మిక్కుడి సాత్వికుడైనటువంటి మోషే అలాగే అని చెప్పి నా సేవకుని మీరు నా ఎదురుగా అలా అనడానికి మీకు ఎంత ధైర్యం అనే విధంగా మాట్లాడి అక్కడ మిరియాముకి ఏం చేస్తారంటే పుష్పగాన్ని కలిగి చేస్తారు యెహోవా ప్రభు. చేసినా కూడా తన మీద వ్యతిరేకంగా మాట్లాడినా కూడా తనకి విరోధంగా మాట్లాడినా సరే మోషే సాత్వికతో ఏం చేస్తాడంటే 12:13 ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టండి. తన మీద ఎదురుదారి తిరిగిన, తన మీద నింద వేసిన, తను అపహాస్యం చేసిన, తన విరోధంగా మాట్లాడినటువంటి తన యొక్క సిబ్లింగ్ అయిన తన యొక్క బ్రదర్ని సిస్టర్ని కూడా క్షమాపణ గుణంతో సాత్వికంతో ఆ యొక్క కుష్ఠరోగాన్ని తీసివేయ దేవా అని యెహోవాకు మొరపెట్టడం జరుగుతుంది. సో ఇంత సుగుణం కలిగిన వ్యక్తి మోషే. అందువల్లే మోషేని దేవుడు ఏమన్నాడంటే ఈ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఒకప్పుడు అతను హంతకుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాల్లో దేవునితో ప్రయాణం చేసి అరణ్య మార్గంలో ఇశ్రాయేలు ప్రజలను నెగ్గిస్తూ దేవునితో మాట్లాడుతూ దేవుని యొక్క ఆజ్ఞను గైకొంటూ దేవుడు చెప్పిన మాటలు వింటూ ముందుకు వెళ్తూ దేవునితో ఉంటూ కూడా సాత్వికత అలవాటు చేసుకొని స్వయంగా యెహోవా ప్రభువే ఈ భూమి మీద ఉన్న అందరిలోని సాత్వికుడైనటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పుకునే స్థాయిలో మోసేస్తున్నారు. ఇక రెండో వ్యక్తిని చూద్దామండి. బైబిల్ ఉన్న మరో సాత్వికుడు 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం చేద్దామండి. 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. ఇక్కడ దావీదు గురించి ప్రస్తావించడం జరిగిందండి. దావీదు యొక్క సాత్వికత ఎలా ఉందో చూద్దాం. ఈ సాత్వికత దేవుని అని చూపించాడండి. ఎలా చూపించాడంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దావీదు యొక్క కుమారుడు అయినటువంటి అబ్షాలోము ఎవరైతే ఉన్నారో అబ్షాలోము అంటే దావీదు యొక్క సొంత కుమారుడు దావీదు యొక్క సింహాసనం లాక్కొని అతని స్థానంలో కూర్చొని చాలా పగబట్టాడు. ఎంత పగబట్టాడంటే డేవిడ్ని చంపేయడంత పగబడితే ఇక దావీదు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ 16వ అధ్యాయము 6వ వచనం చూస్తే ఒక వ్యక్తి మనకి ఎదురవుతాడండి. ఈయన సార్ చూడండి. ఇక్కడ 16వ అధ్యాయంలో జరిగిన సన్నివేశం ఏంటంటే అబ్షాలోము ఎవరైతే ఉన్నారో దావీదు యొక్క కుమారుడు దావీదుని సింహాసనం లాక్కొని అతని మీద పగబెట్టి అతన్ని ఇంకా చంపేంత ప్రయత్నం కూడా చేస్తున్నప్పుడు దావీదు అతని నుంచి తప్పించుకొని వేరే చోటికి వెళ్ళిపోతున్నప్పుడు అలా వెళ్తుండగా అక్కడ ఒక ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ షిమి అనేటువంటి వ్యక్తి తారసపడ్డాడు. అతను సౌలు కుటుంబీకుడు గేరా కుమారుడు. అతను ఏం చెప్పినట్టు చూడండి. అక్కడ 5వ వాక్యం చూస్తే రాజైన దావీదు 7వ అధ్యాయం చూద్దాం చూడండి. అతని మీద రాళ్ళు రుగుచ్చు, ఇతని మీద దావీదు మీద రాళ్ళు రుగుచ్చు, నరహంతుకుడా దుర్మార్గుడా చీపో నీ వల్ల నువ్వు వెళ్ళగొచ్చి సౌలింటి వారు హత్యను యెహోవా నీ మీద రప్పించి రకరకాల శాపనార్థాలు పెట్టాడండి. ఇక్కడ షిమి అనేటువంటి వ్యక్తి అసలు సౌలు చావుకి మనకు దావీదు కారణం కాకపోయినప్పటికీ నింద మోపుతున్నాడు ఇక్కడ. అదేవిధంగా అనేక శాపనార్థాలు పెడుతున్నాడు. ఆ టైంలో దావీదు దగ్గర ఉన్నటువంటి 9వ వాటిని చూస్తే సెరియు కుమారుడైనటువంటి అభిషేక్ అంటే దావీదుకి సైన్యాధిపతి అనమాట. అతను అంటున్నాడు దావీదుతోటి, ఇతను ఎలా వాగుతున్నాడండి, మీరు చెప్తే వెంటనే అతన్ని తల తీసేస్తానని చెప్తా అంటున్నాడు అభిషేక్ అని అతను సిరియా కుమారుడు. అటువంటి టైంలో అంటే దావీదు మీద లేనిపోదు నిందలేస్తూ రాళ్ళు రుబ్బుతూ దుమ్మెత్తు పోస్తూ చీచి అని రకరకాల క్లియర్గా రాశాడు. అంతనే చీచి అనుకుంటూ రకరకాలుగా తిట్టినటువంటి ఆ వ్యక్తిని పక్కన ఉన్నటువంటి ఆ సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి అభిషేక్ అయితే సార్ చెప్పండి ఇమీడియట్గా అతను నేను చంపేసి తల తీసేస్తానంటే ఆ టైంలో దావీదు ఏం మాట్లాడుతున్నా చూడండి. 10వ అధ్యాయం 12వ వచనం చూస్తే 12వ వచనం చూద్దాం. రైట్ టైం లేదు.
చాలండి. ఇక్కడ ఎంత ఎంత సాత్వికంతో మాట్లాడతాడు చూడండి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపమును బదులుగా యెహోవా నాకు మేలు చేయలేము. నిజంగా అటువంటి పరిస్థితి అవసరం లేదు. మామూలుగా మనం ఎవరైనా ఒక మాట అంటే ఎట్టి పరిస్థితి మనం ఊరుకోమండి. మనం ఎవరైనా లేనిపోయిన మాట్లాడితే మాత్రం చాలా ఎత్తులు లగిస్తాం, ఎన్నో మాట్లాడతాం, ఛాలెంజ్ చేస్తాం, నిరూపించంటాం, రకరకాల దోషం చేస్తాం. వాడు దోషం చేస్తాం, ప్రతి దోషం చేస్తాం. కానీ ఇక్కడ రాజైన దావీదునే, సరైన దావీదునే అక్కడ దారిని పోతున్న శివి ఏమంటున్నాడంటే, నరాంతకు ఏంటి నీ కొడుకు నీ చేతిలోంచే సింహాసనం లాక్కున్నాడు, నీ వల్లే సౌలు తెచ్చిపోయాడు, ఇలాంటి నువ్వు అలాంటి ఇలాంటి వచ్చి తీసుకుంటామన్నాడు. అంత మాట చేస్తున్నా సరే పక్కన ఉన్నటువంటి వాడి యొక్క సైన్యాధిపతి, సార్ చెప్పండి ఇమీడియట్గా తల తీసేస్తానంటే చాలా సౌమ్యంగా, చాలా ఆ విషయాన్ని అతను చాలా ఆ మీక్నెస్తో ఏం చేస్తున్నాడంటే, దయచేసి అతను ఏమనద్దు, యెహోవా ఈ విధంగా యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలికిన శాపములు బదులుగా యెహోవా నాకు మేలు చేయను. చాలా ఈ వర్డ్ చాలా నచ్చిందని నాకు. ఎందుకంటే ఏమో మనం చాలామంది అనేక మాట్లాడుతుంటారు. ఆ మాటలన్నీ మనం దేవునిగా చెప్తే వారి యొక్క శాపములే మనకి దీవెనగా మారేటువంటి దినాలు మనకు ఉంటాయి. మన యొక్క ఈ యొక్క వీక్నెస్ మనలో ఉన్నట్లయితే. సరే, టైం అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది రెండో వ్యక్తి అండి. మొదటి వ్యక్తి మనం మోజెస్ని చూసాము, రెండో వ్యక్తి దావీదు ఉన్నటువంటి సాత్వికుడు చూసాము. ఇక మూడో వ్యక్తి ఇంకా మనల్ని నడిపిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎంత సాత్వికంగా మనం ప్రతినిత్యము చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ప్రతి ఆదివారం మనం ఉన్నాం. మన క్రిస్టియన్గా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం చూస్తూనే ఉన్నాం, అందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక వాక్యం, ఒక సందర్భం చూసి ఆయనకున్న సాత్వికానికి చిన్న ఉదాహరణలో ఒక లైన్ చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అందరికీ తెలిసిందే, నిజక్కర్లేదండి. అక్కడ ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కొట్టుకుంటూ రాళ్ళు కొట్టుకుంటూ తీసుకుని వస్తున్నారు జనం అందరూ, అక్కడ ఉన్న అందరూ. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి కింద నేల మీద రాసుకుంటున్నారు. అందరూ తీసుకొచ్చి ఆమె మీద పాపం చెప్పి ఈమెను అర్జెంట్గా చంపేద్దామని చెప్పి రాళ్ళు ఇవ్వబోతుంటే అక్కడ ఏమన్నారండి? 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, మీలో పాపం చేయని వాడు ఉంటే రాయండి. ఇదే విషయాన్ని ఒక ఇతర మతస్థం చెందినటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి కూడా, ఒక ప్రచారకులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, యేసుక్రీస్తుకి ఉన్నటువంటి గుణం మరి ఎవరినూ లేదు. ఒక మీలో పాపం చేయని వాళ్ళు ఎవరైనా ముందు వాళ్ళని రాయమంటే అక్కడ అందరూ ఒక్కరు కూడా వేయలేదు, ఒక్కరు కూడా లేదు. ఆ తర్వాత చూస్తే ఏమైందండి? ఆవిడని ఎలా ప్రస్తావించాడండి? 10వ అధ్యాయం చూస్తే 10వ వాక్యం, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు? అమ్మ అని సంబోధించాడు. ఒక వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని సంబోధించడం జరిగిందండి? అమ్మ. అది ఎక్కడున్నారు? లేదు. ఎందుకంటే అందరూ పాపం చేసే ఉన్నారు. కానీ ఈవిడ మీద అందరూ కూడా ఆ విధమైన రాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సాత్వికత కన్నా యేసుక్రీస్తు ప్రభు వారు ఆమె ఏమన్నారంటే, అమ్మ నేను నీకు శిక్ష విధించను. సో ఇంతటి సాత్వికత కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవితాంతం, ఆయన జీవించున్నంత కాలం మనకి ఆత్మీయ జీవితం ఉన్నటువంటి ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్లో ఉన్నటువంటి ఆ లక్షణాలతో మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నటువంటి, లేదంటే మనం మాట్లాడుకున్నటువంటి సాత్వికత గురించి, ఆయన భూమి మీద ఉన్నంత వరకు ఆయన మించినటువంటి సాత్వికత ఎవరికీ లేదు మనకు తెలిసి. ఏ గ్రంథాలను మనం చూడొచ్చు, అది విషయాల్లో మనం ఏదైనా చూడొచ్చు. అంతటి సాత్వికత ఉన్నంత ఒక వ్యభిచారంలో పట్టుకున్న స్త్రీని అమ్మాని సంబంధించింది ఎక్కడా లేదు, ఎవరూ లేదు. మనకు తెలిసినంత వరకు గూగుల్ సెర్చ్ చేసి చూసినా సరే అంతగా తగ్గించి, అంతగా తగ్గిపోయి దేవుడు ఒక మనిషి కుమారుడు, దేవుని యొక్క రాజ్యంలో కుమారుడు ఇక్కడ పాపం చేసిన స్త్రీని అమ్మాని సంబోధించినటువంటి ఆ సాత్వికత ఎవరూ లేదు. కాబట్టి మోషేకున్న సాత్వికత కథ, అదేవిధంగా దావీదున్న సాత్వికత చూసాము, మన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాత్వికత కూడా చూసాము. ఈ సాత్విక లక్షణాన్ని మనం అవలంబించుకుంటే, వారిలో ఉన్న పుణ్యాన్ని మనం ఫాలో అయితే, వారు చేసినన్ని కాకుండా మన సాత్వికత, మన యొక్క పర్సంటేజ్ని, మన స్కోర్ని పెంచుకుంటూ వెళ్తే మనకు కలిగేటువంటి లాభాలు 2, 3 చూసి సమయాన్ని మనం ముగిద్దాం. ఒకటి, ఈ సాత్వికత మనలో ఉంటే
మనకు కలిగేటువంటి లాభాలు ఒక 2-3 చూసి మనం ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఒకటి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం చూద్దామని ఒకసారి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. సిద్ధపరచగా వారి అన్నపానం పుచ్చుకొని రాజు సెలవు పొంది తన యజమాని ఎదురుకు పోయి. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటి? సాత్వికత మనలో ఉంటే మనం శత్రుత్వాన్ని కూడా జయించగలుగుతాము, శత్రువుని కూడా మనం లొంగ తీసుకుంటాము. మనలో ఉన్న శత్రుత్వం మనం తొలగిస్తుంది. మనం చెప్తుందంటే సాత్వికత కానీ మనలో ఉంటే శత్రువు కూడా మనకి దాసులు అవుతాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం 6వ అధ్యాయం మనం చూస్తే అక్కడ సిరియన్లు మనకి ఇశ్రాయేలు రాజు యెహోరాము మీద ఆ రాజ్యం మీద దండెత్తుకుంటూ వస్తున్నారు. సిరియన్స్ అక్కడ అప్పుడు ఇశ్రాయేలు రాజు ఎవరంటే యెహోరాము మీద దండెత్తుకు వస్తున్నప్పుడు వాళ్ళు ఈ రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఇశ్రాయేలు రాజుకి వాళ్ళందరూ చెరపట్టబడ్డారు సిరియన్లు. ఒక శత్రువు దేశస్తులు మన మీద దండెత్తినప్పుడు, శత్రువులు మన చేతికి చెప్పినప్పుడు ఏ రాజైనా ఏం చేస్తాడు? అక్కడ అదే అడిగాడు. ఇక్కడ ఎలీషాని అడిగాడు. చూడండి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఒకసారి. శత్రువు మన చేతికి చిక్కినప్పుడు, అంటే రాజుల కాలంలో శత్రువులు చిక్కితే ఏం చేసేవారు? వారికి విపరీతమైన శిక్షలు వేసి, రకరకాల శిక్షలు వేసి వారిని చంపడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క 6వ అధ్యాయంలో జరిగినటువంటి విషయంలో చూడండి 21వ అధ్యాయం చూడండి 21. అంతటి ఇశ్రాయేలు వారు పారాచూరి నాయన వెళ్ళి కొట్టిదిగా అడుగుగా అతని కత్తి చేతను నీ వింటి చేతను నీవు చౌకటిన వారిని కొట్టుదు కదా. వారి భోజనం పెట్టిన వారు తిరిగి అయిన తర్వాత వారు తమ రాజు ఇక్కడ సిరియన్లు ఈ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే జరుగుతున్న సన్నివేశం ఏంటంటే సిరియన్లు ఇశ్రాయేలు రాజు యెహోరాము రాజ్యంలో దండెత్తుకుతూ ఉన్నప్పుడు, ఫైట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి సిరియన్లు ఈ యొక్క ఇశ్రాయేలు రాజుకి చేతికి చిక్కిపోయారు. చిక్కిపోయిన తర్వాత దొరికిన వారందరినీ కూడా ఏం చేస్తారంటే యాక్చువల్గా ఈ కొన్నకాలం యుద్ధ ఖైదీలుగా వారిని వృత్తి తీయడమో, వారికి మరణశిక్ష వేయడమో, వారికి ఖైదీలుగా చేసి బంధించడమో, జీవిత పర్యాతం అందించడం జరుగుతుంది. ఇక్కడ అడిగినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు రాజు ఎలీషా ఏం చెప్తున్నాడంటే వాళ్ళని కొట్టవద్దు, కత్తి చేత కానీ లేదంటే వింటి చేత కానీ దేనితోనూ వారిని కొట్టద్దు అని చెప్పినప్పుడు ఈ యెహోరాము అనేటువంటి ఈ యొక్క రాజు ఏం చేశాడంటే వారందరి కొరకు విందు ఏర్పాటు చేసి భోజనాన్ని సిద్ధపరిచాడు. మనకి శత్రువు అనేవారు మన ఎదురు కనపడినప్పుడు వాడిని కూర్చోబెట్టి భోజనం పెడితే ఇంకా మన శత్రుత్వం ఉంటుందండి. ఇంకా ఆ భోజనం చేసిన తర్వాత ఆ టింగరైన చూస్తే 23వ అధ్యాయం చివరికి వెళ్తే అప్పటి నుండి సిరియన్లు దండువారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చటం మానిపోయింది. ఎన్నటికీ వారి మధ్య శత్రుత్వం అనేది లేకపోయింది. శత్రువులు మన చేతికి చిక్కిన తర్వాత ఇక్కడ చేసిన ఈ రాజు చేసినట్టు మంచి పని ఏంటంటే సాత్వికతను కలిగి వారందరికీ భోజనం ఏర్పాటు చేసి, విందు ఏర్పాటు చేసి వారిని మళ్ళా వారి దేశానికి సాగనంపితే వీళ్ళలో ఉన్నటువంటి హృదయ వ్యాధులతో ఏమైందంటే ఇంకెన్నటికీ ఆ దేశంలోకి వారు దండెత్తకుండా ఉన్నారు. శత్రుత్వం అనేది పూర్తిగా పోయింది. సో సాత్వికతతో ఈ రాజు ఏం చేశాడంటే వారిని దండించలేదు, కొట్టలేదు, తిట్టలేదు, భోజనం పెట్టి మర్యాద చేసి పంపితే ఆటోమేటిక్గా శత్రుత్వం పూర్తిగా పోయినట్టు చూస్తుంటాం. ఇంకోటి రెండవది చూస్తే సాత్వికత అనేది మన కోపాన్ని చల్లారుస్తుందటండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మొదటి వచనం. సాత్వికత అనేది మనన్న కోపాన్ని చల్లారుస్తుంది. సామెతలు 5:1 చదవండి. అవునండి. నేను చదువుతానండి, రెఫరెన్స్ రాశాను. అక్కడ సామెతలో ఉంది, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించి మాట కోపమును రేపు. రెఫరెన్స్ రాస్తున్నాను. అయితే సామెతలో ఉంది, మృదువైన మాట మన క్రోధమును చల్లార్చును, నొప్పించిన మాట మనలో కోపాన్ని రేపుతుంది. సో ఈ సాత్వికత మళ్ళీ ఉంటే ఏమవుతుందంటే కోపం అనేది తగ్గుతూ ఉంటుందని చెప్పాను. అయితే ఇక్కడ మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఉంటాయండి.
మనకి నర్వస్ సిస్టమ్ సంబంధించి మొత్తం అంతా కూడా న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే మనకి బయట ఉన్న కమ్యూనికేషన్ని మన సెన్స్ ఆర్గాన్స్ క్యాచ్ చేసిన తర్వాత, సెన్స్ ఆర్గాన్స్ అంటే మన కళ్ళు, జ్ఞానేంద్రియాలను క్యాచ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి తీసుకెళ్ళేది న్యూరాన్స్. ఆ న్యూరాన్స్ తీసుకునే ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రెయిన్ ఇచ్చేటువంటి ఆ యొక్క కమాండ్స్తో మనం ప్రవర్తన అనేది జరుగుతూ ఉంటుంది. మాటలు మాట్లాడడం కానీ, చలనం కానీ, చూపు, వినికిడి అన్నీ కూడా ఉంటారు. అలాగే మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. మిర్రర్ న్యూరాన్స్ అంటే ప్రతిబింబం, అంటే ఈక్వల్గా మనం ఈ మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఏం చేస్తుంటాయంటే మనం ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి చేసే పనే మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎదుటి వ్యక్తి ఆలోచించడం మనం ఆలోచిస్తుంటాం ఆటోమేటిక్గా. అది ఎందుకు ఆలోచిస్తామని అనేది కెమికల్ రియాక్షన్స్ అనేవి బ్రెయిన్లో జరుగుతాయి అన్నీ తెలుసు. కానీ మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఏం చేస్తుంటే ఎదుటివారిలో ఉన్నటువంటి గుణాన్ని మనలో రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. అందువల్లే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి మనతో కోపంతో మాట్లాడితే మనం కోపంతోనే మాట్లాడతాం, వాడు ప్రేమగా మాట్లాడితే మనం ప్రేమగానే మాట్లాడతాం, ఒకడు నవ్వుతూ మాట్లాడితే మనం నవ్వుకుంటాం. సిచ్యువేషన్ బట్టి ఎదుటిగా ఉన్న వ్యక్తులు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్య జరుగుతున్న సంభాషణ ఇద్దరిలో ఒకేలా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మిర్రర్ న్యూరాన్స్. సో ఎదుటి వ్యక్తి కోపపడుతున్నప్పుడు మనం అన్నటువంటి మిర్రర్ న్యూరాన్స్ మన నర్వస్లో ఏమైతే ఉన్నాయో, బ్రెయిన్లో ఏమైతే ఉన్నాయో వాటికి పని చెప్పకుండా ఎదుటి వ్యక్తి కోపపడుతున్నప్పుడు మనం హృదయత్వాన్ని నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తి తిడుతున్నప్పుడు ఆ మిర్రర్ న్యూరాన్స్కి మనం పని కల్పించకుండా మనం ఏం చేయాలంటే సాత్వికతతో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందువల్లే మనలో ఉన్నటువంటి సాత్వికత ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తి రైలాడుతున్నా సరే మన కోపాన్ని మనం తగ్గించుకున్నట్లయితే ఆటోమేటిక్గా అక్కడ సంభాషణ అక్కడ ఆగిపోతుంది. ఇరువురు ఎదురుగా కోపపడుతున్నప్పుడు ఇద్దరిని ఆపడం ఇద్దరి మీద జరుగుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి కోపడుతున్నప్పుడు ఒక వ్యక్తి అక్కడి నుంచి మృదుత్వంగా ఉంటే, సాత్వికత ఉంటే అక్కడ సిచ్యువేషన్ అక్కడ కంట్రోల్ అవుతుంది. అయితే అది ఇందాక అన్నాను చూడండి, వీక్నెస్ ఇస్ నాట్ ఏ వీక్నెస్. అందరూ అనుకుంటే సాత్వికత అనేది చేతకంతం అయితే కాదు. ఇట్ ఇస్ ద కంట్రోల్డ్ పవర్, ఇట్ ద కంట్రోల్ స్ట్రెంగ్త్. ఆ కంట్రోల్ ఎవరు చేస్తున్నారు మనల్ని? మన యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు లేదా మనకి యెహోవా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఎమోషన్స్ని మనం ఆ ఫ్రూట్లో ఉన్నటువంటి ఆ లక్షణాలను మనం అవలంబించుకొని ఆయన ఏదో చూపిన దారి ప్రకారం మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి వాటిని మనం సాధు చేయబడ్డాం కాబట్టి ఆ లక్షణాలను ట్రైన్ చేయబడ్డాం కాబట్టి అభ్యాసం ద్వారా మనం నేర్చుకున్నాం కాబట్టి వాటిని మన సిచ్యువేషన్ ప్రకారం ఎదుటి వ్యక్తి ప్రకారం మనం కూడా అంతే స్పీడ్తో మనం మాట్లాడడం, అంతే వేగంతో మనం సమాధానం చెప్పడం, ఎదుటి వ్యక్తి మనం దూషిస్తున్నప్పుడు అంతే విధంగా దూషించడం అనేది క్రైస్తవులుగా మనకి కాదు. సో ఈ యొక్క ఆత్మఫలంలో ఉన్నటువంటి లక్షణాల్లో మనం జోసెఫ్ గారు మనం ఆల్రెడీ సమాధానం గురించి చెప్పారు, చక్కగా నేర్చుకున్నాం. ఈరోజు మన సాత్వికత అది వీక్నెస్ అనేది నేర్చుకున్నాం. మన బైబిల్ గ్రంథంలో చూపించినటువంటి ఉదాహరణ ద్వారా మోసేసుకున్నటువంటి సాత్వికత, డేవిడ్కి ఉన్నటువంటి సాత్వికత, అదేవిధంగా చేసుకున్న సాత్వికత మనం నేర్చుకున్నాం. అటువంటి సాత్వికత మనం నేర్చుకుంటూ మన యొక్క ఈ యొక్క లోకంలో కూడా మనం వాటిని ప్రదర్శిస్తూ క్రైస్తవులకు ఉన్నటువంటి ఈ యొక్క ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఇతరులకు మాదిరికరంగా మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలని, ఈ సాత్వికత మనం కలిగి ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఆత్మఫలంలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలవర్చుకొని ఈ యొక్క లైఫ్ని మనం లీడ్ చేసుకుని ముందుకెళ్తే ప్రస్తుతానికి భూలోకపరంగా మనం ఉన్నతులుగా ఉంటాము. అదేవిధంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మనకి నిత్య జీవితంలో కూడా మనం అక్కడ చేరి ఆయన అనుసరించగలుగుతాము. కాబట్టి ఈ యొక్క తగ్గింపు స్వభావాన్ని లేదా ఈ సాత్వికతను, ఈ వినమ్రతను, సౌమ్యతను ఇవన్నీ ఒకటే కోరం, ఇవన్నీ మనం కలిగి ఉండాలని, మనం తగ్గించుకుంటే దేవుడు మనం హెచ్చిస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి అటువంటి సౌమ్యత మనం కలిగి ఉండాలని కోరుకుంటూ చివరిగా ఈ యొక్క సౌమ్యత, ఈ సాత్వికులు ఎటువంటి వారు అనేది కూడా మనకి ధన్యతలు చెప్పడం జరిగిందండి. సాత్వికులు ధన్యులు, ధన్యతలు మనం చెప్పేటువంటి ధన్యతలో చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా మనతో కంటెస్ట్ చేయించే వాక్యం. స్వతంత్రించుకుందరు అంటే అర్థం ఏంటంటే ఇన్హెరిట్ ద హెల్త్ అని అన్నారు. ఇన్హెరిట్ అంటే తరతరాలుగా స్వాస్థ్యాన్ని కలిగి ఉంటాం అన్నమాట. భూమిని మనం ఆ విధంగా తరతరాలుగా మన యొక్క తండ్రులు తాతల నుంచి మనకి మన పిల్ల తరములు కూడా దేవుని యొక్క స్వాస్థ్యత మన మీద ఉంటుంది. భూమిని ఈ విధంగా మనం ముందుకు తీసుకుని వెళ్తుంటాము. సో ప్రతి ఒక్కరు సాత్వికత కలిగి యేసుక్రీస్తు ప్రభు వారు చూపినటువంటి ఆ యొక్క మార్గంలో మనం ముందుకు వెళ్ళాలని, అటువంటి సాత్వికత మనం జీవించగలిగేలాగా మనకి దేవుడు తోడైనా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన.